పెట్టుకొని స్థిరమైన మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరగానే ఈ యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సూచన తప్పకుండా తీసుకుంటామండి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా కోనసీమలో కూడా రైతులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మేము రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ 674 కోట్ల రూపాయలు కూడా తీర్చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 13447 మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. నిత్యావసర సరుకులు ధరలను ప్రతిరోజు పర్యవేక్షించి ధరల ధోరణిని విశ్లేషించడం అవుతుంది. ఎంపిక చేసుకున్న ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పంట నూనెలు సుమారు 18 సరుకులు 77 డివిజన్ల నుండి ప్రతి డివిజన్లోని ఒక మండలం నుంచి అంటే ఆర్థిక గుణాంకాల శాఖను అనుదిన ప్రాతిపదికన 154 సెంటర్ల నుండి సేకరించడం జరుగుతుంది అధ్యక్ష. అన్ని జిల్లాల నుండి కూరగాయల ధరలను రైతు బజార్లు మార్కెటింగ్ శాఖ నుండి ఈ వివిధ వివరాలు మేము సేకరిస్తాం అధ్యక్ష. పైన పేర్కొన్న వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఈ ధరల నియంత్రణ విషయంలో కలువ చేసుకుంది అధ్యక్ష. వాళ్ళు కూడా కొత్త మొబైల్ యాప్ ఒకటి రూపొందించి ప్రధానంగా కొన్ని పట్టణాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అదేవిధంగా జమ్మలమడుగులో కూడా ఈ ధరలు ఏ విధంగా ప్రతిరోజు మారుతున్నాయి దానిపైన 22 నిత్యావసర సరుకుల పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా సమాచారం సేకరిస్తోంది అధ్యక్ష. బి అండ్ సికి సమాధానం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించి ధరల నియంత్రణ కోసం మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపైన ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టినప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి మేము అక్కడ ఉన్న మిల్లర్లని, వర్తకుల్ని, ట్రేడర్లని అందరం కూడా పిలిచి 11 జూలై 2024లో రాష్ట్ర వ్యాప్తంగా ధరలు తగ్గించే విధంగా కందిపప్పు మరియు బియ్యం గురించి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా సుముఖంగా దాంట్లో పాల్గొని వాళ్ళు ఒప్పుకున్న మేరకు 24/7/2024 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారు 2153 సెంటర్లు ఓపెన్ చేసాం అధ్యక్ష. అక్కడ 86 రైతు బజార్లు ఉన్నాయి, 656 మండల ప్రధాన కార్యస్థానాలు ఉన్నాయి. అదేవిధంగా పట్టణాల్లో కూడా 104 సంస్థలు ముందుకొచ్చాయి అధ్యక్ష. బిగ్ చైన్ రిటైలర్స్ అధ్యక్ష, ఈ డీమార్ట్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇతర సంస్థలు, ఉషోదయ, ఈ రిటైలర్స్ కూడా ముందుకొచ్చి మేము కూడా దీంట్లో పాల్గొంటాం, తప్పకుండా వినియోగదారుడికి మెరుగైన రీతిలో చక్కటి ధరతో మనం అందిద్దామనే ఒక లక్ష్యంతో మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా స్పందించి ముందుకు వచ్చారు అధ్యక్ష. సో ఎప్పుడు లేని విధంగా 181 రూపాయలు ఉన్న కందిపప్పుని 160 రూపాయలకి సరఫరా చేయడానికి ఒప్పుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ క్వాలిటీ కూడా 56 రూపాయలకు ఉన్న మార్కెట్ ధరకి బదులుగా వాళ్ళు 49 రూపాయలకిను, అదేవిధంగా ముడి బియ్యం 48 రూపాయలకి వాళ్ళు అందించడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష. దాదాపు 138,000 వినియోగదారులు ఇప్పటి వరకు దీన్ని ఉపయోగించుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని విస్తరించి ఎక్కువ మందికి అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ అనేది తప్పకుండా మేము దీనిపైన చర్యలు తీసుకోవాలి. అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరు కూడా దీన్ని నిల్వలు ఉంచే విధంగా ప్రయత్నం చేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా కొత్త చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష. ఎక్కడ కూడా 20 మెట్రిక్ టన్నులు దాటి పప్పు ధాన్యాలు ఉంచకూడదని, ఏది బిగ్ హోల్సేలర్స్ దగ్గర క్షేత్రస్థాయిలో చిన్న వర్తకులు 5 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ స్టాక్ చేయకూడదని దానిపైన నిబంధనలపైన మేము తప్పకుండా వీటిపైన చర్యలు తీసుకుని బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా వర్తకుల చేతుల్లో ఎక్కువ స్టాక్ ఉండకుండా సామాన్యులకు ఉపయోగపడే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.